సో, కమింగ్ టు 'జాన్వి'. ఆ! 'జాన్వి'లో మేము 'చికిరి చికిరి' పాటలు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది 'జాన్వి'. ఆ! వై 'జాన్వి' అంటే హ్మ్. ఏం చెప్తారు మీరు? అంటే నాకు క్రేజీగా ఉండడం ఇష్టమండి ఏదన్నా. అంటే అది 'ఉప్పెన'లో క్లైమాక్స్ కానియండి, స్టోరీ ఐడియా కానియండి, ఏదన్నా క్రేజీ కాంబినేషన్ క్రేజీగా సెట్ చేయడం అంటే ఇంట్రెస్ట్. అంటే 'చిరంజీవి' గారి అబ్బాయి, 'శ్రీదేవి' గారి అమ్మాయి. ఆ హ్మ్. క్రేజీ ప్రాజెక్ట్ కదా! అది వద్దామని సేమ్ టైము 'అచ్చయమ్మ' క్యారెక్టర్ కూడా దీంట్లో హీరోయిన్ పేరు 'అచ్చయమ్మ'. ఆ క్యారెక్టర్ కూడా ఒక చాలా బ్యూటిఫుల్‌గా ఉన్న ఒక అమ్మాయి. సేమ్ టైము ఒక గ్రౌండెడ్ ఒక విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఎర్లీ 90స్‌లో వాళ్ళ ఫాదర్‌ని పొలిటీషియన్‌లో గెలిపించడానికి ట్రై చేసే అమ్మాయి. హ్మ్. అదంతా కూడా నాకు నచ్చి జాన్వీని అప్రోచ్ అయితే జాన్వీ చాలా ఇంట్రెస్టెడ్. ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ వదలలే. రోజుకో 2, 3 కాల్స్ అన్నా ఉంటాయి నాకు. ఓహ్! ఆ! "సార్ ఎక్కడి వరకు వచ్చింది వర్కు? ఎలా ఉంది?" అని హ్మ్. కాల్ చేస్తూ ఉంటారు. ఈ జాన్వీ కపూర్ హీరోయిన్ కాదు మేనేజర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతది సినిమాలో. ఓకే. ఆ! అయితే ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆ 'చికిరి' సాంగ్ చూసినప్పుడు 'జాన్వి' అండ్ 'రామ్ చరణ్' మీరు అందరిని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. 'రామ్ చరణ్' లుక్ మీరు చేంజ్ చేశారు. అంటే మాకు కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆయన బాడీలో, హ్మ్. హ్మ్. ఆయన మొత్తం అన్నింటిలో. 'జాన్వి'లో మాకు స్లైట్ కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే మేము 'దేవరా'లో హ్మ్. చూసిన హ్మ్. లుక్కే హ్మ్. హ్మ్. దీంట్లో కూడా హ్మ్. 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 కనిపిస్తుంది. హ్మ్. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసారా? లేకపోతే మీరు కూడా ఇలానే కావాలి అని అనుకున్నారా? అది మీకు చూస్తే తెలుస్తదండి క్యారెక్టరేషను. అంటే దానికి మాకు దీనికి కావాలని అలానే రిలీజ్ చేసారా? ఇదే చూపించాలి అని. కాదు. మనం ముందే రాసుకున్న ఐడియా కదండీ ఇది. అంటే ఆహా! యాక్చువల్‌గా ఏంటంటే అండి, ఈ ఐడియా జాన్వీ కపూర్ ఎందుకు చేసింది ఆమె అన్నది తెలుస్తదండి. అంటే రాడికల్‌గా ఉంటదండి. హ్మ్. మీకు ఆ అమ్మాయి బూతులు తిడతా ఉంటది. ఆ హ్మ్. పక్కన్నోళ్ళందరూ చెవులు మూసుకుంటా ఉంటారు. అలాంటి క్యారెక్టర్ మాట అండి. అంటే నాటీగా ఉంటదండి. హీరో కన్నా హీరోయిన్‌దే మాస్ క్యారెక్టర్ అండి ఫిల్మ్‌లో. ఓకే. ఆ! ఆ! ఓకే. చరణ్ గారు అంత మాసీగా ఉన్నారు కదండీ! చరణ్ గారి హ్మ్. కన్నా సరే. హ్మ్. ఆ! ఆ లెవెల్‌కి మ్యాచ్ అయ్యేలాగా అవునండి. 'నాటు విత్ సో పాష్' ఆ! అనమాట. అవునండి.